నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. 5 రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో సాగిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ముగిసింది. ఈ 5 రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా 3000 మందికి లబ్ధి చేకూరింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే లోకేష్ తన నియోజకవర్గంలో 3000 మందికి వారు నివసిస్తున్న ప్రభుత్వ స్థలంలోనే క్రయ విక్రయాది హక్కు భుక్తాలతో కూడిన పట్టాలు ఇచ్చారు. లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల విలువ మార్కెట్ రేట్ ప్రకారం 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాటిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పట్టాలను లోకేష్ తన స్వహస్తాలతో గ్రామాల వారీగా లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చివరి రోజు అయిన ఆదివారం ఏప్రిల్ 13 లోకేష్ మంగళగిరిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇది కూడా నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ కావడం గమనార్హం. అలాగే అదే రోజు రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఆ తర్వాత 5 ఏళ్లు అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఏర్పరచుకున్నారు. 2024 ఎన్నికలలో 91,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. లోకేష్ కృషి కారణంగా పీపీపీ పద్ధతిలో మంగళగిరి తెనాలి 4 వరుసల రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. అదేవిధంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో మహానాడు కాలనీలో కృష్ణానది వెంబడి రీటైనింగ్ వాల్ నిర్మాణం, జూన్ నుంచి భూగర్భ డ్రైనేజీ, గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్న లోకేష్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోపే నియోజకవర్గ రూపురేఖలు మారిపోయేలా పనులకు పథకాలకు శ్రీకారం చుట్టారు.